ఆర్థికంగా పడిపోవడానికి కారణం ఏమిటి, అతని జీవితం పతనం అవడానికి కారణం ఏమిటి అన్నది ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఒకనొక సమయంలో రాజశేఖర్ గారికి ఏకంగా హీరోయిన్ శ్రీదేవితో కూడా పెళ్లి చేయాలి అన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ వీళ్ళు దానికి ఒప్పుకోలేదు రాజశేఖర్ మరియు కుటుంబ సభ్యులు. అక్కడే ఒక పెద్ద మైనస్ పడింది అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలక్రమంగా సినిమాలు చేసుకుంటూ ఉన్న సందర్భంలో జీవితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడి వరకు బాగానే సాగింది ఆయన వ్యవహారం. కానీ ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఈయన మీద నెగిటివ్ అనేది రావడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం హీరో రాజశేఖర్ ఎప్పుడు షూటింగ్ కు సరైన సమయానికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, కాల్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. పనిచేసే వాళ్ళందరూ 6 to 6 కానీ 9 to 9 కానీ ఈ విధంగా కాల్ షీట్ అనేది ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఒక చిన్న సమస్య అనేది తెచ్చిపడింది. అక్కడ ఉన్నటువంటి యూనిట్ అందరూ, అంతేకాకుండా సహ నటులు, వీళ్ళందరూ వచ్చినా కూడా రాజశేఖర్ వచ్చేవాడు కాదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా దర్శక నిర్మాతలకు తలనొప్పి అనేది ప్రారంభమైంది. ఇదే సందర్భంలో ఆయనకి హిట్లు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంకుశం ఇలా రకరకాల హిట్లతో వెలిగినటువంటి ఆయనకు రాను హిట్ల సంఖ్య అనేది తగ్గిపోతూ వచ్చింది. అప్పుడు దర్శక నిర్మాతలు కూడా ఇతనిని పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇతను ఎలాగో టైం రాడు, పెద్ద హిట్ కూడా అవడం లేదు అని. ఇదే సమయంలో ఇంకా ఎవరైనా చిన్న దర్శకులు లేదా ఇతని మీద అభిమానం ఉన్నటువంటి దర్శక నిర్మాతలు ఇతనితో ఏదైనా మంచి కథ చేస్తే హిట్ కొడతామేమో అన్న ఆశతో కొంతమంది ఇతనితో సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి ఇంకొక సమస్య, కొత్త సమస్య అన్నది వచ్చి పడింది. అది ఏమిటి అంటే ఆయన భార్య జీవిత రూపంలో మొదలైంది. ఆయన భార్య జీవిత ఏదో 1-2 సినిమాలు తీసి తను పెద్ద డైరెక్టర్ అని ఫీల్ అవుతూ ప్రతి విషయంలోనూ వేలు పెట్టడం మొదలుపెట్టింది. కథ విషయంలో కానీ, స్క్రిప్ట్ విషయంలో కానీ, సీన్స్ విషయంలో కానీ, సెలెక్ట్ చేసుకునే ఆర్టిస్టుల విషయాల్లో కానీ, ఇలా ప్రతి విషయంలోనూ తన భార్య జీవిత అలా అడుగు పెట్టడం మొదలైంది. చాలా మంది దర్శక నిర్మాతలకు ఇది కూడా చికాకు తెప్పించింది. ఎందుకంటే ఒక దర్శకుడు ఒక కథని కొన్ని సంవత్సరాల తరబడి రాసుకుంటాడు. అంతేకాకుండా దాని స్క్రీన్ ప్లే అనేది కూడా పక్కా తయారు చేసుకుని ఉంటాడు. ఈవిడ వెళ్ళి సీన్లని మార్చమనడం వాళ్ళకు కొద్దిగా తలనొప్పిగా మారిపోయింది. ఈ సందర్భంలో ఆ మిగిలిన నిర్మాత దర్శకులు కూడాను రాజశేఖర్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ సందర్భంలోనే రాజశేఖర్ కొన్ని సొంత సినిమాలు కూడా తీశారు. అవి కూడాను ఆశించినంత ఆడలేదు. అవి కూడాను దాదాపుగా చెప్పాలి అంటే పోస్టర్ కు వేసినటువంటి మైదా పిండి ఖర్చులు కూడా ఇవ్వలేదు. అంత దారుణంగా పడిపోయింది రాజశేఖర్ పరిస్థితి. క్రమంగా సొంత సినిమాలు తీయడం ఫ్లాప్ అవడం, ఇదే వరుసగా కొనసాగుతున్న సమయంలో తాను హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి ఆస్తులు కూడాను ఒక్కొక్కటి వెళ్ళిపోతూ వచ్చాయి. చివరకు వాళ్ళ పరిస్థితి ఎలా తయారైంది అంటే ఆఖరికి జీవిత మీద చెక్ బౌన్స్ కేసు కూడాను పడింది. ఇలాగే పతనమవుతూ ఉన్నటువంటి సందర్భంలో హీరో రాజశేఖర్ జీవిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. వీళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించిన సందర్భంలోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అదే సందర్భంలో నోరు మూసుకొని ఊరికే ఉండకుండా మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ లోని బ్లడ్ ని అమ్ముకుంటున్నారు అని కొన్ని దారుణమైనటువంటి నిందలు వేశారు. ఇదే సందర్భంలో మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, అంతేకాకుండా మెగాస్టార్ అభిమానులు కూడా రాజశేఖర్ సినిమాలను చూడడం మానివేశారు. అంతేకాకుండా ఆదరించడం కూడా మానివేశారు. ఇంకా ఇన్ని సమస్యలతో ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈయన మధ్యలో వైసీపీ పార్టీలో కూడా చేరారు. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి పొత్తు కుదరక అక్కడ ఇంకా కూడా బయటకు వచ్చారు. ఇలాగే ప్రతిరోజు పతనం మొదలవుతూనే ఉంది. కాకపోతే వీళ్ళకి ఈ పతనాలు మొదలైనటువంటి సందర్భంలో అదృష్టవశాత్తు ఒక మంచి దర్శకుడు దొరికాడు. అతనే సముద్ర. చూడండి, ఈయన తీసినటువంటి సింహరాశి అనే సినిమా దాదాపుగా చెప్పాలి అంటే ఈ తరం వాళ్ళకి గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే రాజశేఖర్ గారి పాత హిట్ సినిమాలు అంకుశం అటువంటివి ఎంతమందికి గుర్తున్నాయో లేదో ఎవరికి తెలియదు. కాకపోతే ఈ సింహరాశి అనే సినిమా పెద్ద హిట్ కావడం, మళ్ళీ హీరో రాజశేఖర్ అలా ఫామ్ లోకి వచ్చాడు. ఇదే సందర్భంలో సింహరాశి తర్వాత మళ్ళీ వరుసగా ఫ్లాప్లు మొదలయ్యాయి. ఎన్ని సినిమాలు తీసినా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే మళ్ళీ ఎవరైతే నాకేంటి సినిమాకి అదే సముద్రాన్ని పట్టుకొని వచ్చారు. కాకపోతే ఆయన పాపం ఆయన సినిమా మొత్తం ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, దర్శకత్వం అనేది వహిస్తూ ఉన్నాడు. తీరా ఆ సినిమా మొత్తం క్లైమాక్స్ దశకి వచ్చిన సందర్భంలో ఇంకా ఆ సినిమా బాగొచ్చింది, రష్ అంతా బాగుంది, ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనే సందర్భం వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఈ సముద్రాన్ని బయటికి పంపించాలి అనే ఆలోచన వచ్చింది. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ సముద్రాన్ని బయటికి పంపించి జీవిత రాజకీయంగా నా పేరు తీసేసి జీవిత పేరు వేసుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అతను కూడా సైలెంట్ గా తప్పుకున్నాడు. ఈ విషయం ఎవరో చెప్పినది కాదు, స్వయంగా దర్శకుడే చెప్పాడు. ఇలా కొనసాగుతున్న సందర్భంలో ఎవరైతే నాకైతే సినిమా రిలీజ్ అయింది, భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కూడా కొట్టింది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ జీవిత ఏదేదో ప్రయోగాలన్నీ చేసింది. ఎంత చేసినా ఏ సినిమాను హిట్ కాలేదు. ఇప్పుడు ఆఖరికి రాజశేఖర్ని ఎవరైనా విలన్ గా పిలుద్దాము అన్నా కూడాను ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే హీరో రాజశేఖర్ అన్ని పాత్రలకు తగినట్లుగా నటించే అంత పెద్ద నటుడైతే కాదు. ఉదాహరణకి మన ఆంధ్రాలో పాతకాలంలో తీసుకుంటే ఎస్వి రంగారావు ఉండేవాళ్ళు. ఆ తర్వాత తీసుకుంటే కైకాల సత్యనారాయణ గారు వచ్చారు. ఆ తర్వాత తీసుకుంటే కోట శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆ తర్వాత తీసుకుంటే ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ఇప్పుడు తీసుకుంటే జగపతి బాబు గారు ఉన్నారు. మన తెలుగు నటులలో అంటే అన్ని పాత్రలకు సూట్ అయ్యే నటులు వీళ్ళు విలన్ గా సూట్ అవుతారు, కామెడీ యాక్టర్ గా సూట్ అవుతారు, ఒక ఫాదర్ గా సూట్ అవుతారు, ఒక బ్రదర్ గా సూట్ అవుతారు. ఇలా ఏ పాత్ర అయినా చేయగలిగిన వాళ్ళు వీళ్ళు. కాకపోతే రాజశేఖర్ లో అంత నటన కూడా లేదు. అందుకని చెప్పేసి రాజశేఖర్ ని ఆ పాత్రలలో తీసుకోవడం కూడా మానేశారు. మొత్తానికి ఒక్క విషయంలో చెప్పాలి అంటే జీవిత రాజశేఖర్ దర్శకుల పనిలో అడ్డం తగలడం మొదలుపెట్టిన తర్వాత, రాజశేఖర్ కూడా సమయానికి షూటింగ్ కు వెళ్లకుండా దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఎక్కువైన తర్వాత, ఇవన్నీ కాకుండా రాజకీయాలలో దూరి అనవసరంగా అందరినీ పిచ్చిగా తిట్టడం ద్వారా ఈయన జీవితం సంపూర్ణంగా నాశనమైంది అని మనం ఒక విశ్లేషణకి రావచ్చు. మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.